హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా అండి. దీన్ని సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ మైదా, 200 గ్రామ్స్ పాస్తా, 2 టేబుల్ స్పూన్స్ బటరు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 లీటర్ మిల్క్ ఉంటే సరిపోతుందండి. ముందుగా కుక్కర్లో పాస్తా వేసి అది ములిగేలా వాటర్ వేసుకుని దాన్ని 2 విజిల్స్ వేయించుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకుందామండి. కొన్ని మిరియాలని పొడి చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకొని ఒక 30 సెకండ్స్ దాన్ని బాగా మిక్స్ చేసుకొని అందులోకి ఒక 1/2 గ్లాస్ మిల్క్ వేసుకుందామండి. 1/2 గ్లాస్ మిల్క్ వేసి దాన్ని బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను మైదా, ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసి దాన్ని బాగా ఒక 30 సెకండ్స్ బాగా కలుపుకొని ఇందాక ఉడకపెట్టుకున్న పాస్తా ఇందులో వేసి మిగిలిన మిల్క్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు టూ చీజ్ స్లైసెస్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలుపుకుందాము. మన పాస్తా